హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్లో టేకప్ అయిన నిమిషానికే AI-171 విమానం కూలిపోవడంతో 241 మంది చనిపోయారు. అయితే ఒక్కరు మాత్రమే ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ నుంచి ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచిన 40 సంవత్సరాల విశ్వాస్ కుమార్ రమేష్ ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సడన్ గా ఫ్లైట్ బిల్డింగ్ లోకి వెళ్ళిపోయిందని, సెకండ్స్ లోనే అంతా జరిగిపోయిందన్నారు. తన సీట్ సమీపంలో పెద్ద డ్యామేజ్ జరిగిందని, ఎగిరి దూరంగా పడ్డానని, అందుకే మంటలు అంటుకోలేదన్నారు. మొదట నేను చనిపోయానని అనుకున్నాను, కానీ పాక్కుంటూ బయటకు వచ్చానని, నా చుట్టూ ఉన్నవారు చనిపోవడమో చావుకు చేరువలో ఉండటమో కనిపించిందని విశ్వాస్ కుమార్ చెప్పారు. ఫ్లైట్ నుండి బయటపడగానే ఫ్లైట్ పేలిపోయిందని చెప్పారు. విశ్వాస్ కుమార్ అరుస్తూ ఆయన బయటకు రావడం వీడియో ఫుటేజ్ లో కనిపిస్తుంది. విమానం కుప్పకూలిన తర్వాత రమేష్ దాని నుంచి దూరంగా పడటంతో కొన్ని దెబ్బలు తగిలాయి. ఆ తర్వాత బయటకు వచ్చి అంబులెన్స్ ఎక్కిన తర్వాత షాక్ తో అన్కాన్షియస్ అయినట్లు విశ్వేష్ కుమార్ వాళ్ళ బ్రదర్ మీడియాకు చెప్పారు. ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ నుండి బయటపడి అహ్మదాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విశ్వాస్ కుమార్ రమేష్ ను పీఎం మోదీ శుక్రవారం నాడు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి కూడా పీఎం మోదీ వెళ్లారు. ఈ యాక్సిడెంట్ తనను తీవ్రంగా కలిసివేసిందని, ఏమాత్రం ఊహించని ఈ ప్రమాదంతో తమ ఫ్యామిలీని కోల్పోయిన వారి చుట్టూనే తన ఆలోచనలు తిరుగుతున్నాయని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ బిల్డింగ్ పైన AI-171 ఫ్లైట్ కూలిపోవడంతో ఫ్లైట్ లో ఉన్న 241 మెంబర్స్ తో పాటు హాస్టల్లో ఉన్న 30 మంది స్టూడెంట్ చనిపోయినట్లు తెలుస్తుంది. ఫ్లైట్ కూలిపోయిన దగ్గర 1000 డిగ్రీల సెల్సియస్ వరకు హీట్ ఉండటంతో చుట్టుపక్కల ఉన్న స్ట్రీట్ డాగ్స్ మరియు బర్డ్స్ కూడా మాడిపోయాయని, ఫ్లైట్ లో ఉన్న వాళ్ళని కాపాడడం కష్టంగా మారిందని అధికారులు చెప్పారు. అందరూ మాడిపోవడంతో DNA టెస్ట్ చేశాక డెడ్ బాడీస్ ను ఫ్యామిలీ వాళ్ళకి అందిస్తామని చెప్పారు.